అమ్మా, ఈ అబ్బాయి ఇక్కడ ఉండడం అంత మంచిది కాదమ్మా. తొందరగా విడిపించుకెళ్ళండి. మరెలాగయ్యా విడిపించుకునేది? ఇలాంటప్పుడే ఏదైనా మంచి ఇన్ఫ్లుయెన్స్ వాడాలి. ఎమ్మెల్యే విశాలాక్షి గారు మీకు దగ్గరే కదా? ఆ, ఆవిడ మా వియ్యంకురాలేనయ్యా. మరింకే, వెంటనే వెళ్ళి ఇప్పుడున్న సిచ్యువేషన్లో కలవండి. ఆవిడ మాత్రమే మిమ్మల్ని కాపాడగలుగుతుంది. జాగ్రత్త అమ్మా. ఉమ్. అమ్మా విశాలక్ష్మి గారు, వదినా, వదినమ్మా. అమ్మా విశాలాక్షి గారు, అమ్మా, వదినమ్మా. అమ్మా, నా కొడుకుని కాపాడండి అమ్మా, నా కొడుకుని కాపాడండి. అక్కడ పోలీసులు హరీష్ని కొట్టి కొట్టి చంపేసేలా ఉన్నారమ్మా. మీరు ఎమ్మెల్యే కదా, వాడిని ఎలాగోలా విడిపించండి. లేదంటే వాడిని బతకనిచ్చేలా లేరు. నీకు దండం పెడతానమ్మా, నా కొడుకుని కాపాడండి. ఏంటి మీరనేది? అవునదినా, తప్పుడు కేసులో ఇరికించి నా కొడుకుని లాఠీ దెబ్బలతో ఒళ్ళంతా గాయాలు చేస్తున్నారు. పడి ఒళ్ళంతా దెబ్బలే, రక్తాలు కారుతున్నాయి. నువ్వెళ్ళి హరీష్ని విడిపిస్తావా? హరీష్ని విడిపించి కన్న కొడుకుని ఉరికబ్బం ఎక్కిస్తావా? అవి చూసి నా గుండె ఆగినంత పనైంది. అమ్మా వదినమ్మా, నువ్వు ఒక్కసారి ఫోన్ చేసి హరీష్ని కొట్టద్దని చెప్పమ్మా. చెప్పొదినా, నీకు దండం పెడతాను, చెప్పొదినా, చెప్పొదినా. చెప్పొదినా. మీరు చెప్తే హరీష్ని వదిలేస్తారట. ఇప్పుడు వాడి ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి. ఒక్కసారి మాట్లాడొదినా, మీకు దండం పెడతాను. నా కొడుకుని కాపాడండి వదినా, కాపాడండి. నువ్వొకసారి ఆ ఎస్ఐతో మాట్లాడి నా కొడుకుని కాపాడొదినా, నా కొడుకుని కాపాడు. హరీష్ విషయంలో నేనేమి చేయలేను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వదినా, ఏంటొదినా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? సరే, ఒప్పుకుంటాను వదినా. హరీష్ని అల్లుడుగా కాకపోయినా ఒక తల్లి మనసుతో ఆలోచించు వదినా. నువ్వు వాడిని విడిపిస్తే నెక్స్ట్ వాడి ప్లేస్ లో లోపలికి వెళ్ళేది ఎవరో తెలుసా? మన సిద్ధుయే. వాడి జీవితాన్ని బలి చెయ్యకొదినా. దయచేసి నా కొడుకుని కాపాడు దినా. కన్న బిడ్డ కంట్లో నలుచు పడితేనే మన మనసు విలవిల్లాడిపోతుంది. అలాంటిది నెత్తురొచ్చేలా చావ కొడుతున్నారు. నా కొడుకుని కాపాడు దినా, నీకు చేతులెత్తి మొక్కుతాను. నా బిడ్డని కాపాడు వదినా. నీ కడుపు కోత నేను అర్థం చేసుకోగలను వదినా, కానీ నా కడుపు కోత నేనెవరికి చెప్పుకోవాలి? నీ బిడ్డ బయటికొస్తే నా బిడ్డ బలైపోతాడు. నేను ఆ పని చేయలేను. నా బిడ్డ ప్రాణాలు కాపాడు వదినా, నా బిడ్డ ప్రాణాలు కాపాడు. అన్నయ్య గారు, మీరైనా చెప్పండి అన్నయ్య, నా బిడ్డని కాపాడమని. ఆ ఎస్ఐ చంపేసేలా ఉన్నాడు.
మీరు వదినతో చెప్పండి నా కొడుకుని ఏం చెయ్యొద్దని. ఆ ఎస్ఐతో మాట్లాడమని చెప్పండి, మాట్లాడమని చెప్పండి. చూడమ్మా, నా భార్య మాటే నా మాట. ఇక నువ్వు వెళ్ళు. అమ్మా నీలాంబరి గారు, మీరైనా చెప్పండి అమ్మా, మీరైనా నా కొడుకుని కాపాడమని చెప్పండి. ఏం చెప్పాలి? ఆ? నీ కొడుకు తప్పు చేశాడు, శిక్ష అనుభవిస్తున్నాడు. దానికి ఎవరేం చేస్తారు? లేదమ్మా, నా కొడుకు ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చెయ్యలేదు. అమ్మా అమ్మా మీకు దండం పెడతాను, నా కొడుకు ప్రాణాలతో ఇంటికి తిరిగి వచ్చేలా చూడు తల్లి. నా కొడుకుని కాపాడండమ్మా, కాపాడండమ్మా. మీ కాళ్ళు పెట్టుకుంటాను అమ్మా. అమ్మా, అక్కడ నా కొడుకుని కాపాడమని ఒక్క ఫోన్ చేయమని చెప్పండి అమ్మా. ఏంటి ఓ నాన్ సెన్స్ చేస్తున్నావు? ఇందాక నుంచి చూస్తున్నాను. ఏంటి నీ గోలా? అది కాదన్నయ్య గారు, కొంచెం పెద్ద మనసు చేసుకుని నా కొడుకుని కాపాడండి. నాకు మీరు తప్ప ఏ దారి కనిపించట్లేదు. దయచేసి నా కొడుకుని కాపాడండి. ఏయ్, ఒకసారి చెప్తే అర్థం కాదా నీకో? బసవా, ముందు ఈ దరిద్రాన్ని బయటికి పంపించే. వద్దమ్మా. పద ముందు ఇక్కడి నుంచి. అమ్మా, రా, అన్నయ్య. వెళ్ళు. వదినా, రా. వదినా, వదినా, వదినా.